విజయవాడ కృష్ణలంక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నుంచి హత్య కేసుగా మార్పు చేశారు. BSN 103(1), 127(4), 127(6), 2838 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ కృష్ణలంక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నుంచి హత్య కేసుగా మార్పు చేశారు. BNS 103(1), 127(4), 127(6), 238 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న CI నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. CI నాగరాజును విచారించిన అధికారులు ఇవాళ ఆయన అరెస్ట్ చేశారు. అయితే నాగరాజును అరెస్ట్ చేయడంతో నాగరాజు మద్దతుదారులు సిట్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో CI నాగరాజు నివాసంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం పోలీసుల సాయంతో నాగరాజును అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. అనంతరం నాగరాజును కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తరలించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు ఆందోళనకారులు ధర్నా చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో CI నాగరాజు సస్పెండ్ అయ్యారు. అంతకు ముందు ఈ కేసును విచారిస్తున్న సిట్ బృందం పలు కీలక విషయాలు గుర్తించింది. సాయి కృష్ణ కేసులో కీలకమైన సీసీ ఫుటేజ్ మాయమైనట్లుగా సిట్ బృందం గుర్తించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ మాయమైనట్లుగా గుర్తించిన సిట్ బృందం ఎవరు మాయం చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మే 1 నుంచి జూన్ 1 మధ్య సీసీ ఫుటేజ్ మాయమైనట్లుగా గుర్తించారు. కృష్ణలంక పోలీసులు నెల రోజుల్లో కేవలం 2 రోజుల సీసీ ఫుటేజ్ మాత్రమే ఉంచినట్లుగా గుర్తించడం జరిగింది. ఇటీవల నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన కృష్ణలంక పోలీసులు అంతకంటే ముందే సీసీ ఫుటేజ్ మాయం చేసినట్టుగా తెలుస్తుంది. గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, సాయి కృష్ణ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటివరకు హత్యాయత్నంగానే కేసు నమోదు చేశారు. కానీ ఇప్పుడు తాజాగా ఈ కేసులో మార్పులు చేయడం జరిగింది. ఈ కేసును హత్య కేసుగా నమోదు చేస్తూ FIR ని మార్పులు చేయడం జరిగింది. అయితే CI నాగరాజును అరెస్ట్ చేయడానికి ముందే ఈ కేసును హత్య కేసుగా మార్చినట్టుగా సమాచారం అవుతుంది. అయితే ప్రస్తుతం 4 సెక్షన్లు హత్య కేసుగా మారుస్తూ 4 సెక్షన్లు ఇందులో పొందుపరచడం జరిగింది. సాయి కృష్ణ అక్రమంగా నిర్బంధం కేసుకు సంబంధించి ఒక సెక్షన్, అలాగే హత్య కేసుగా మరొక సెక్షన్, 4-5 సమూహంగా ఏర్పడి హత్య చేసినట్టుగా 3వ సెక్షన్, ఇక 4వ సెక్షన్ అయితే ప్రధానంగా సాక్ష్యాలు తారుమారు చేయడం, లేదంటే సాక్ష్యాలు లేకుండా చేయడం, మాయం చేయడం అనే అంశాలకు సంబంధించి 4 కీలకమైనటువంటి సెక్షన్లు అయితే ఈ కేసులో పెట్టడం జరిగింది. కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే మొదటి వ్యక్తిగా CI నాగరాజును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే CI నాగరాజును సిట్ అధికారులు విచారిస్తున్నారు. సిట్ కార్యాలయం ప్రస్తుతం అయితే బందర్ రోడ్ లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిట్ కార్యాలయం ఉంది కాబట్టి సిట్ కార్యాలయంలో ప్రస్తుతం అయితే నాగరాజును విచారిస్తున్నారు. నాగరాజు నుంచి కీలకమైనటువంటి ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందని దానికి సంబంధించి నాగరాజు చెప్పినటువంటి ఆధారాల నేపథ్యంలో ఎవరి పేర్లైనా కనుక బయటకు వచ్చినట్లయితే వాళ్లను మళ్లీ ఒకసారి చేర్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఇప్పటికే ప్రాథమికంగా చాలా వరకు ఆధారాలన్నీ కూడా సేకరించారు సిట్ అధికారులు అని చెప్పొచ్చు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ అనేది పూర్తిగా మాయమైంది. నెల రోజుల వ్యవధిలో కేవలం 2 రోజుల సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే స్టేషన్ లో ఉంది కాబట్టి మిగిలినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని ఎవరు ధ్వంసం చేశారు, ఎవరు మాయం చేశారు అనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో పాటు కాల్ రికార్డులన్నీ కూడా నమోదు చేశారు. గూగుల్ సెర్చ్ లో కూడా వీటి ఎవరైతే సాయి కృష్ణ తల్లిదండ్రులు కానీ సాయి కృష్ణ ఫోన్ కానీ వీటన్నింటి నేపథ్యంలో వాటి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. టెక్నికల్ గా అన్ని ఎవిడెన్సెస్ సంపాదించే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. అయితే కొంతవరకు సమాచారం ఆల్రెడీ సేకరించిన
తర్వాత ఈ కేసుని మొదట్లో అయితే హత్యాత్మకంగా కేసుగా నమోదు చేసి సీఏ నాగరాజును సస్పెండ్ చేశారు. తర్వాత ఇప్పుడు హత్య కేసుగా మార్చి సీఏ నాగరాజును అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. అయితే 4 సెక్షన్లు ప్రధానంగా పెట్టారు కాబట్టి ఈ 4 సెక్షన్లు చాలా కీలకమైనటువంటి సెక్షన్లు హత్య, అలాగే విధంగా సాక్ష్యాలు తారుమారు చేయడం, అక్రమంగా నిర్బంధించడంతో పాటు సమూహంగా ఏర్పడి కొట్టి చంపినటువంటి పరిస్థితి. ఈ మొత్తం 4 సెక్షన్లు కూడా పెట్టారు కాబట్టి 4 సెక్షన్లు చాలా కీలకమైనటువంటి సెక్షన్లు కావడంతో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మనకి విచారిస్తున్నారు. విచారించిన తర్వాత కీలకమైనటువంటి ఆధారాలను కూడా రాబట్టబోతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి నాగరాజుతో పాటు మరికొంతమంది ఉన్నట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకి సిట్ అధికారులు రావడం జరిగింది. కానిస్టేబుల్ ఎవరైతే టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళు 2 రోజులు ఉంచుకున్నారంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ 2 రోజుల కాలంలో సాయికృష్ణని వాళ్ళు ఏం చేశారు, ఏ కేసుకు సంబంధించి వాళ్ళు తీసుకొచ్చారో మార్కాపురం నుండి, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేశారు, సాయికృష్ణని వాళ్ళు కొట్టారా లేదంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఆయన తౌటికి ప్రయోగించారా, వీటన్నింటి సంబంధించి ఆధారాలన్నీ కూడా సేకరించే పనిలో ప్రస్తుతం అయితే సిట్ అధికారులు ఉన్నారు. నాగరాజే నేరుగా పాత కేసుల్లో భాగంగా సాయికృష్ణ తరలించారా లేదంటే ఎవరైనా ఆదేశిస్తే సాయికృష్ణను నాగరాజు స్టేషన్ కి తీసుకొచ్చారా అనే అంశానికి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా ముఖ్యంగా టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా కూడా ముందుంచి ప్రస్తుతం సీఏ నాగరాజుని సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. విచారణ అంతా కూడా అందుకే 24 గంటల సమయం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి సమయం ఉంది కాబట్టి ఈ లోపు పూర్తిగా ఆధారాలన్నీ కూడా సేకరించి నాగరాజు దగ్గర నుంచి వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఈ కేసులో మరింత ముందుకు వెళ్లి నాగరాజుని ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు ఉదయం జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే సీసీటీవీ ఫుటేజ్ మిస్సింగ్ విషయంలో ప్రధానంగా కృష్ణలంక పోలీసులు ప్రాథమికంగా ఇస్తున్నటువంటి సమాచారం ఏంటి? ఎందుకంటే నెల రోజులది ఫుటేజ్ రావాలని కూడా కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. బట్ వాళ్ళు కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో దీనిపైన వాళ్ళు ప్రాథమికంగా ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటి? అంటే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మిస్ అయిందనే దానికి సంబంధించి ఎక్కడా కూడా ఇప్పటి వరకు క్లారిటీ అనేది రావట్లేదు. కేవలం 2 రోజుల ఫుటేజ్ కి 2 రోజులు మాత్రమే ఉండటం అనేది పన్నెరిన్ని అనుమానాలకి తావతీస్తుంది. ముఖ్యంగా హత్య కేసు ఇది నమోదైందంటే ఖచ్చితంగా సీఏ నాగరాజు సాయికృష్ణ హత్య చేయబడ్డాడన్నట్టుగానే పోలీసులు అంగీకరించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దీంతో పాటు ఇప్పటి వరకు హత్యాత్మక కేసు మిస్సింగ్ కేసు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు హత్య కేసుగా కూడా దీన్ని మార్చారంటే సాయికృష్ణ హత్యకు గురైనట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలిసింది. వాళ్ళు అంగీకరించినట్టుగానే మనం భావించాలి. దీంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ అంటే సాక్ష్యాలు తారుమారు చేయాలి, సాక్ష్యాలు మాయం చేయాలనే ఒక ఉద్దేశంలో ఒక కుట్రలో భాగంగానే ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా మాయం చేశారు. సిఐ అండర్లోనే ఈ సీసీటీవీ ఫుటేజ్ మాయం ప్రక్రియ అంతా కూడా జరిగిందనేది సిట్ అధికారులు అంచనాకు వచ్చారు. ఇన్వెస్టిగేషన్ లో కూడా ఇదే విషయం తేలినోటి నేపథ్యంలోనే ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సస్పెండ్ చేసి వారం రోజులైంది, హత్యాత్మక కేసు నమోదు చేసి కూడా 5 రోజులైంది కాబట్టి ఇప్పటివరకు సీఏ నాగరాజుని అరెస్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు తాజాగా ఖచ్చితంగా హత్య అనే అంశానికి క్లారిటీ వచ్చిన తర్వాత పోలీసులు కూడా నిర్ధారించుకుని వాళ్ళు అంగీకరించిన తర్వాత దీన్ని హత్య కేసుగా మార్చి నాగరాజుని హత్య కేసులోని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. విచారణ కూడా ఇస్తున్నారు. అయితే హత్య కేసుతో పాటు సాక్ష్యాలు తారుమారు చేయడం, సాక్ష్యాలు లేకుండా చేయడం, దాంతోపాటు అక్రమంగా నిర్బంధించడం, 4-5 సమూహంగా కలిసి కొట్టి చంపినటువంటి సెక్షన్లు కూడా ఇందులో పొందుపరిచారు కాబట్టి చాలా సీరియస్ గా ఉంటుంది కేసు అనేది చెప్పాలి. ఎందుకంటే ఈ సెక్షన్లన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్, వీటన్నింటికి సంబంధించి యావజ్జీవ శిక్షలు, మరణ శిక్షలు పడే సెక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నింటిని నేపథ్యంలో నాగరాజును అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు ఉదయం కోర్టులో నాగరాజుని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్కి వెళ్లిన తర్వాత కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు కూడా సేకరించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ అనేది లేకుండా చేయడం పట్ల ఖచ్చితంగా నాగరాజు ప్రమేయం ఉందనేది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు కాల్ డేటా, తర్వాత గూగుల్ సెర్చ్ ఫొటోస్, దాంతో పాటు మిగిలినటువంటి సీసీ కెమెరాలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు అన్ని కూడా పరిశీలించిన తర్వాత ముఖ్యంగా స్వర్గపూరి ఏదైతే కృష్ణలంక స్వర్గపూరి ఉందో స్వర్గపూరిలోకి ఈ అనాథ శవంగా దీన్ని పంపించి ఏజ్ కూడా మార్పించి బస్టాండ్ లో దొరికినట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి అతన్ని అనాథ శవంగా దహనం చేయించే అంశానికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా సీఏ నాగరాజు
డైరెక్షన్ లోను కనుసన్నల్లోనూ ఆదేశాలతోనే జరిగిందనేది ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కాబట్టి సీఏ నాగరాజుకి ఏ కానిస్టేబుల్ సహకరించారు, ఎవరెవరు ఈ కేసులో ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళ దగ్గర పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులు కొన్ని పేర్లు కానిస్టేబుల్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది. మరికొన్ని దర్యాప్తులు కూడా తెలిసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే సీఏ నాగరాజు అరెస్ట్ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు, వాళ్ళ పరిస్థితి కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ కేసు కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు అత్యాత్మంగా ఉన్నటువంటి కేసును హత్య కేసుగా మార్చారు. కాబట్టి ఇక నుంచి కేసు మరింత వేగంగా ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దుర్గా, ఇది ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది, ఒక రకంగా సెన్సిటివ్ గా కూడా మారుతూ ఉంది. రాజకీయ పార్టీలు కూడా దీనిపైన విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. వైఎస్ జగన్ కూడా సాయికృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి న్యాయపరంగా మేము మద్దతు కూడా మీకు సహకరిస్తాం కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇటువైపు సీఎం కూడా సాయికృష్ణ తల్లిని పిలిచి మాట్లాడారు. సో ఇది ఒక సెన్సిటివ్ గా మారుతుంది. రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి, అంటే దీని విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. సో సిట్ ముందు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది, సిట్ ఎలా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు అటు తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా సంచలనమైనటువంటి కేసుగా మనం పరిగణించాలి. ఇందులో భాగంగానే లాకప్ డెత్ అనేది చాలా చోట్ల సాధారణంగా జరుగుతాయి. రౌడీ షీటర్ అయినప్పటికీ కూడా ఎన్కౌంటర్లు జరుగుతాయి, లాకప్ డెత్లు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ బాడీని మాయం చేసేయడం, పూర్తిగా దహనం చేసి బూడిద కూడా లేకుండా చేయడం అనే అంశానికి సంబంధించి తర్వాత సాయికృష్ణ తల్లి ఏవైతే కామెంట్ చేసిందో, నా బిడ్డ బ్రతుకుంటే నాకు అప్పచెప్పండి, చూపించండి, లేదంటే బాడీని అప్పచెప్పండి, లేకపోతే బూడిదైనా అందించండి, అది కుదరకపోతే ఏ రోజు చనిపోయాడో డేట్ అయినా చెప్పండి, టైం అయినా చెప్పండి అంటూ కూడా ఆ తల్లి చేసినటువంటి కామెంట్స్ అనేవి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అందరూ కూడా దృష్టి ఈ కేసు పైన పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ టర్న్ కూడా ఈ కేసు తీసుకుంది. వాస్తవానికి సాయికృష్ణ కుటుంబం అంతా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. గతంలో వాళ్ళు కూటమి ప్రభుత్వానికి గానీ జనసేన పార్టీకి కూడా పనిచేసినటువంటి పరిస్థితి. వాళ్లకు అన్యాయం జరిగింది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, జనసేన పార్టీ పట్టించుకోవట్లేదు అంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేయడం, అంబటి రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించడం, ఆయన కూడా మాట్లాడడం, సాయికృష్ణకి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్, గోళ్లు పీకినటువంటి చిత్రహింసలు చేసి పడేసినటువంటి ఫొటోస్ కొన్ని రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. తర్వాత వైఎస్ జగన్ కూడా సాయికృష్ణ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ న్యాయపరమైనటువంటి మద్దతు ఇస్తాం, న్యాయ పోరాటంలో మీకు అండగా ఉంటామంటూ కూడా ఆయన కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. తర్వాత ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సాయికృష్ణ కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించుకున్నారు, వాళ్ళతో మాట్లాడారు, న్యాయం చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. సీఏని సస్పెండ్ చేస్తున్నాం, కేసు నమోదు చేస్తాం, ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులను తమకు న్యాయం జరుగుతుందంటూ కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వ వర్గాలైతే సీఐని సస్పెండ్ చేశాము, కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశాం కాబట్టి కుటుంబానికి న్యాయం జరుగుతుందంటూ కూడా ప్రభుత్వం తరపు పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. మరొక పక్క వైఎస్ఆర్సీపీ అయితే కేవలం సీఐని మాత్రమే సస్పెండ్ చేస్తే కాదు, సిపి ఇందులో ఇంకా అంతకంటే పెద్ద వ్యక్తులందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇప్పటికే హైకోర్టులో వైఎస్ఆర్సీపీ తరఫున ఈ లాకప్ డెత్ కేసును పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మరొక పక్క కుటుంబ సభ్యులు కూడా ఆల్రెడీ పిటిషన్ ప్రస్తుతం అయితే హీరింగ్ లో ఉంది కాబట్టి 29వ తేదీన దానికి సంబంధించిన క్లారిటీ కూడా రాబోతుంది. కోర్టులో అఫీషియల్ గా పోలీసులు సాయికృష్ణ హత్య అనే అంశాన్ని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం అనేది పొలిటికల్ టర్న్ కూడా మారింది. ప్రస్తుతం అయితే వైఎస్ఆర్సీపీ సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రభుత్వం మాత్రం సిట్తో ఎంక్వైరీ చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం సీఏ నాగరాజును అరెస్ట్ చేశారు. మరికొన్ని అరెస్టులు కూడా ఈ కేసులో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ దుర్గా.